ఏకైక హక్కుతో తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు. అసలు నందమూరి వారసులందరినీ తొక్కేశాడు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని కబ్జా చేసిన ఓ కబ్జా రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల అబద్దాల చక్రవర్తి అతను. 40 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని కేవలం అబద్దాలతోనే నడిపినటువంటి చక్రవర్తి, మోసపు మహారాజు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ సందర్భం ఏమిటంటే, ఓ పక్కనేమో 5 సంవత్సరాల తన సుపరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలను ఓ బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ప్రజలను వంచటం, వాళ్ల ఓట్లను కొల్లగొట్టడం కోసం అబద్దాలను ఎలా చెప్పాలి అనే అంశం మీద పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు ఇంకోవైపు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే కాలంలో కూడా మేము గడప గడపకు వెళ్ళాం. ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్ళాను. 4 సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూర్చోబెట్టి, ఈ రోజు ఆయన ఎలాగైతే వాళ్ళ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాడో మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి, మనం ఇన్ని పథకాలు ఇచ్చాము, చెప్పిన మాటలన్నీ చేశాం కదా, ఓ మారు నీ ఓటర్ మహాశైన్యులు పలకరించి గడప గడపకి వెళ్లి మీరు బాగున్నారా అని అడిగి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చెప్పిన హామీలన్నీ మీ ఇంటికి చేరినవా లేదా, ఇదిగో గణాంకాలన్నీ ఇలా చెబుతున్నాయి, ఈ పుస్తకంలో మీకు ఇన్ని పథకాలు వచ్చినాయని చెబుతున్నాయి, ఇవి వచ్చినాయా రాలేదా అని అడగమన్నారు. మేము వెళ్ళాం, అడిగాం, పుస్తకంలో ఉన్నాయని నిజాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందినవని చెప్పారు. అక్కడక్కడ మా ఇంటి ముందు రోడ్డు లేదు, కాలువ లేదు, లేకపోతే సరైన స్పందన స్థానికంగా లేదని చెప్పారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేస్తానన్న ఏ ఒక్క హామీని చేయలేదని చెప్పిన పాపన పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు. సంవత్సరంకి చంద్రబాబు నాయుడు గారు వారి క్యాడర్కి ఒక కార్యక్రమం ఇచ్చారు. దాని పేరు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం. అక్కడ జనసేన లేదు, బీజేపీ లేదు, మళ్ళీ అది వేరే విషయం, తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడదాం. ఈ తొలి అడుగు ఏం చెప్పుకొని వెళ్ళాలి ఇప్పుడు మీరు ప్రజల్లోకి? చేసింది శూన్యం, చెప్పుకోవడానికి ఏమీ లేని దైన్యం, సూపర్ సిక్స్ మృగ్యం, పదే పదే పాత అబద్దాలు రుద్దుతాం, జనం చెవుల్లో రక్తం కారేదాకా ఉపన్యాసాలతో మోత మోగిస్తాం, రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం. ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు ఏమైనా సాధించారా? ఈ 1 సంవత్సర కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మీ నాయకుడు మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు జనంలోకి పోతారో మాకు తెలియదు, పోయిన తర్వాత ఏమేం జరుగుతాయో, ప్రజలు చీపురులతో కొడతారో, చేటలతో కొడతారో, రాళ్లతో కొడతారో మాకు తెలియదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సుధాకర్ బాబు ఒక్కడి దగ్గరకో, ఏ ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరకో ఏదన్నా ఒక అంశం మీద వచ్చినప్పుడు తను వ్యతిరేకిస్తాడో తీసుకుంటాడో అది వేరే విషయం. కానీ కోట్ల మంది ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, ఆ కోట్ల మంది ప్రజలకి నేను ఒక పని చేస్తానని చెప్పి నువ్వు ఓటు అడిగినప్పుడు, ఈ సంవత్సర కాలంలో నువ్వు ఆ పని చేయనప్పుడు, నువ్వు పలానా పని చేస్తానని నన్ను మోసం చేసి నువ్వు గద్దెనెక్కావు కదా, ఈ సంవత్సర కాలం ఆ పని ఎందుకు చేయలేదని రేపు ప్రజలు అడుగుతారు. అది నీకు సాక్షాత్కారం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. నీ మురికి రాజకీయాలకు స్వస్తి చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ క్యాడర్కు నువ్వు సమాయత్తం చేసుకునేటప్పుడు, ఇదిగో మనం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 మొత్తం హామీలను అమలు పరిచాం, ఇన్ని కోట్ల మందికి ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఇన్ని కుటుంబాలను ఆదుకున్నాం, రైతులకు ఇలా చేశాం, మహిళలకు ఇలా చేశాం, యువతకి ఇలా చేశామని నువ్వు సాధారణంగా సంఖ్యలు చెప్పాలి. కానీ నువ్వు చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సమావేశంలో? సిగ్గు లేదా మీకు? మీరు మనుషులు కాదా? 24 గంటలు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వ హననాన్ని
పాల్పట్టడం తప్పించి మీకు వేరే పని లేదా? చేతగాని చవట రాజకీయాలు చేసిన మీరు, ప్రజలు వంచిన మీరు ఇంకా పాత కేసులను, పాత వ్యవహారాలను వల్లివేస్తూ ప్రజలను ఏమార్చే కార్యక్రమం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ ఎవరి హయాంలో జరిగిందండి? 2018 డిసెంబరు లేదా 2019 జనవరిలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎవరున్నారండి? నువ్వు కాదా ముఖ్యమంత్రిగా ఉంది? ఆ రోజు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్ కేసులో ఏమని పెట్టారండి? ఎవరెవరిని ముద్దాయిలుగా పెట్టారండి? తీయండి మీరు చిట్టా. సంవత్సరం అవుతుంది కదా వివేకానంద రెడ్డి కేసులో. సునీతకి న్యాయం ఈ రోజు వరకు మీరెందుకు చేయలేదండి? ఒక్క ప్రశ్న కూడా మీ దగ్గర సమాధానం లేదు. కోడికత్తి కేసు అని అవహేళన చేస్తారు. కోడికత్తి కేసు నీ హయాంలోనే జరిగింది కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపాలనే కార్యక్రమం నీ హయాంలోనే జరిగింది కదా. ఆ కేసుని నువ్వెందుకు మరి ఈ రోజున సంవత్సరం కాలమైనా పట్టించుకోలేదు? నువ్వు అవహేళనగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 40 ఏళ్ల పైచిలకు నాకు రాజకీయ అనుభవం కలిగిన అని చెప్పుకునే నువ్వు, హైటెక్ ముఖ్యమంత్రి అయిన నువ్వు కోడికత్తి కేసు నువ్వెందుకు పరిశీలించలేదయ్యా? ఎవడో ఎందుకు దోషి జరిగింది, ఎందుకు నువ్వు నిరూపించలేదని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో రాళ్ల దాడి మాట నిజం కాదా? ఆయనకి దెబ్బ తగిలిన మాట నిజం కాదా? దాని మీద పోలీసు ఎఫ్ఐఆర్ చేసిన మాట నిజం కాదా? నువ్వు పరిశీలించు, దాన్ని కేసు వెలికితీ, ఆ దోషులు ఎవరో పట్టించుకో, ఆ దోషుల యొక్క సంగతి నువ్వే చూడు. అదే డ్రామా ఆడిచ్చాడా? నిజంగానే ఆ పిల్లలు నీ యొక్క ప్రగల్భాలకు లేకపోతే నీ ఉపన్యాసాలకు ఆవేశానికి గురై రాళ్లేశారో మీరే తీమని అడుగుతున్నాం. సత్తెనపల్లి కేసులో ఓ అమాయకుడు కార్ యాక్సిడెంట్ లో అన్యాయంగా ఒక దళిత వ్యక్తి చనిపోతే మీ ఎస్పీఏ సాయంత్రానికి వచ్చి గుర్తు తెలియని వాహనం గుర్తు వెళ్ళిందని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే సిగ్గులేని నీ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనను అడ్డుకోవటానికి దొంగ ఎత్తుగడలేసి ఏఐ టెక్నాలజీతో దొంగ వీడియోలను కనిపెట్టి మీరు ఈ రోజున సత్తెనపల్లి పర్యటన మీద మరకలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మీకు పొదిలి, సత్తెనపల్లి, శ్రీకాకుళం ఎక్కడికి వెళ్లిన జన ప్రభంజనాన్ని చూసి మీకు చెమటలు పడుతున్నాయి. ఇదేమిటి? ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఏమిటి? ప్రజల్లో ఈ తిరుగుబాటు ఏమిటి? ఈ ఉప్పెనేమిటని నువ్వు సమీక్షించుకోవాల్సింది పోయి ఈ రోజున మైక్ ఉంది కదా, నీ సొంత మీడియా ఉంది కదా అని నువ్వు ఈ విధంగా నేరారోపణలు చేశావు. పాస్టర్ ప్రవీణ్ కేసులో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తున్నాం, చనిపోయాడా, చంపేశారా అని మీరు నిరూపించలేకపోయిన మాట వాస్తవం కాదా? క్రైస్తవ సమాజాన్ని మీరు దారుణంగా అవమానపరిచిన మాట నిజం కాదా? ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని మీడియా ముందుకు రాకంగా నిలువరిస్తుంది మీరు కాదా? తేల్చండి మీరు. మీ హయాంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు కదా, ఎందుకు మీరు మొదటి వారంలో స్పష్టంగా చెప్పలేకపోయారని అడుగుతున్నాం. హైదరాబాద్ లో బయలుదేరిన వ్యక్తి చనిపోయిన ప్లేస్ వరకు ఎక్కడ భోంచేశాడో, ఎక్కడ ఆగాడో, ఎక్కడ మంచినీళ్ళు తాగాడో ఈ రోజు వరకు మీ పోలీసులు వివరణ ఇవ్వలేదు. తేల్చండి దాన్ని కూడా. ఇంత దారుణమైన అపనిందలు, అసత్యాలు, ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ఎదుర్కోలేని మీరు దొంగ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. ఓ గబ్బు రాజకీయానికి తెరదీశారు. ఇదే కావాలి అనేకమైన ఆరోపణలు చేశారు మీరు గతంలో. తిరుపతి లడ్డు వివాదం ఎవరు సృష్టించారండి? మీరు తప్పు కాదా? దేవదేవుడిని అవమానపరిచింది మీరు కాదా? స్వయాన వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని ప్రతిష్టను దిగజార్చింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ పాపం నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల తరాన్ని ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే నువ్వు ఆడుకుంది స్వయంగా వెంకటేశ్వర స్వామితో అని చెప్పి గుర్తు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు వెంకటేశ్వర స్వామి అంట హైందవ సమాజం యొక్క నమ్మకాలన్నా నీకు ఏ మాత్రం భయం లేదు. అందుకే ఆ లడ్డు వివాదాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి పొద్దున్నే మెట్లు గడిగే కార్యక్రమం, మళ్లీ వేషం మార్చే కార్యక్రమం, ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం, రాజకీయంగా వాడుకునే కార్యక్రమం చేశారు నువ్వు, నీ తోటి మిత్రుడైన పవన్ కళ్యాణ్ గారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హీనాతిహీనంగా దిగజారిపోయి వైస్ ఎంపీలను అక్రమంగా దొంగిలించుకుపోయి కార్పొరేటర్లను కొట్టి కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి హీనాతిహీనమైన రాజకీయం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే నువ్వే చేశావు.
తప్పుడు కేసులు బనాయించావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపావు. రక్త చరిత్రకి తెరలేపావు. లా అండ్ ఆర్డర్కి పూర్తిగా భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన నీ ప్రభుత్వం ఈ 12 నెలల కాలంలో ఘోరంగా విఫలం చెంది చంద్రబాబు నాయుడు. అందుకే నువ్వు అది చెప్పుకోవటానికి, అది దాచిపెట్టడానికి, నువ్వు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ దారుణమైన వంచన రాజకీయం నీ మాటికి చెందుతుంది. ఇంకా పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద పదే నీ మూకలు, నీ అల్లరి మూకలు, నీ రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్ మావాళ్ళు కాదండి, తాగుబోతులు గంజాయి బ్యాచ్ వాళ్ళు నీ వాళ్లే వచ్చి తాడిక టెంకలు వేయటం, రాళ్లు వేయటం, పుంకాలు వేయటం, సభ్య సమాజం ఇవన్నీ చూడలేదనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? నా కార్యాలయం మీద దాడి చేయటం అంటే నా మీద చేసినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద నువ్వు వేసే ప్రతి రాయి, నువ్వు వేసిన ప్రతి మరక, అది నా మీద, నా కుటుంబం మీద, నా ఆత్మ సాక్షి మీద నువ్వు వేసినట్టే చంద్రబాబు నాయుడు. మేమేం వదలం, మిమ్మల్ని మర్చిపోం. మీరు చేసిన కుళ్ళు రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందున చెట్లు తగలబడిన మాట నిజం కాదా? స్వయాన ముఖ్యమంత్రిగా నువ్వు ఉండినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ నేనివ్వటం ఏంటండి? ఆ రోడ్లో ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎంత సమయం వచ్చారు, సాయంత్రం పూట అర్ధరాత్రి కాలంలో ఎందుకు తిరుగుతున్నారని నీ పర్యవేక్షణ ఏమైంది? పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రక్షణ కల్పించండి. తెలిసి తెలియని వ్యక్తులు వస్తున్నారు, గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు అని మిమ్మల్ని అర్జీల రూపంలో అడుగుతుంటే పట్టించుకున్నావా? ఇటువైపున ఎక్కడైనా ఒక 5 మంది పోలీసులకు రక్షణగా పెట్టావా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేము అడుగుతున్నాం, ఈ రోజున దళితుల యొక్క మరణానికి, సత్తెనపల్లి పర్యటనలో ఆ దళితులు మరణించడానికి కారకుడు చంద్రబాబు నాయుడు, ఆయన మీద కేసు పెట్టాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతున్నాడు, వేలాది మంది ప్రజలు రాబోతున్నారు, తొక్కేసి రాటు జరుగుతుంది, పోలీసులు ఇవ్వమని పదే మేము అడిగితే ఒక్క పోలీసులు కూడా ఇవ్వకుండా కేవలం గుంటూరు దాటడానికే 4 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సాగిందంటే నీ యొక్క రక్షణ ఏ విధంగా, ఎంత హీన స్థితిలో, ఎంత దీన స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. బానెట్ మీదకి ఎక్కుతున్నారు అభిమానులు, ఎవరిని కట్టడి చేయలేకపోతున్నాం, మా శక్తి సరిపోవటం లేదు, మా కార్యకర్తల యొక్క శక్తి సరిపోవటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారి వాహనం మీద దాడి జరిగే ప్రమాదం ఉందని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీ ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటి వరకు పట్టించుకున్నావా? గుంటూరులో జరిగిన దళితుల యొక్క మరణం ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తూ, ప్రజలు ఏమి ఇబ్బంది పడ్డారో సవివరంగా చెప్పండి. మీరు తప్పుడు ప్రచారాలతో, హామీలతో రాష్ట్ర ప్రజలను ముంచింది మీరు కాదా? నీకు 94% స్ట్రైక్ రేట్ వచ్చిందని జబ్బలు కొడుతున్నావు. నిజమే వచ్చింది, అది ఎవరు కాదనలేవు. కానీ 95% కాదు, 99% నువ్వు ప్రజలను ముంచేశావు. నీకు 94% స్ట్రైక్ రేట్ ప్రజలు ఇస్తే నువ్వు 99% ప్రజలను ముంచి వేశావు నీ తప్పుడు హామీలతో, దొంగ హామీలతో. ఏముంది నీకు చెప్పడానికి? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 1 సంవత్సర కాలంలో చెప్పుకోవడానికి, చేయడానికి ఏమైనా ఉందా? శూన్యం ఉంది, గుండు సున్నా ఉంది అని చెప్పి చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లోకి రమ్మనండి, రేపు చర్చిద్దాం. ప్రజలు అడుగుతారు, రేపు తల్లికి వందనం చెప్పారు కదా, ఏమైందని అడుగుతారు. రైతులకు ఇస్తానన్న రుణాల మాఫీ ఏమైందని అడుగుతారు. నిరుద్యోగ వృత్తి అడుగుతారు, ఉద్యోగాల గురించి అడుగుతారు, గిట్టుబాటు ధరల గురించి అడుగుతారు, మైనార్టీలకు చేస్తున్న మేలు గురించి అడుగుతారు, సన్న చిన్నకారు రైతులకు మీరు చేస్తున్న మేలు గురించి అడుగుతారు, దళిత సమాజం మీద జరుగుతున్న దాడుల గురించి అడుగుతారు. ఇవన్నీ మీరు సిద్ధపడి రమ్మని ఈ సందర్భంగా నేను అడుగుతూ, 2014-19 కాలంలో వారు ఈ రోజు ఉపన్యాసంలో చాలా గొప్పగా అభివర్ణించుకున్నారు. ఏముంది చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో? అది మోసపు పరిపాలనగా. సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పిన మీరు ఆ రుణాల మాఫీని ఎగనామం పెట్టారు. డొక్కా రుణమాఫీ సంపూర్ణంగా చేస్తానన్న మీరు ఆ రుణాల మాఫీని ఎగనామం పెట్టారు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న మీరు బిడ్డలకు ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.
అమరావతి నిర్మాణాన్ని ఆహార్యాలను చూపించి బాహుబలి సినిమా చూపించిన మీరు అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు, ఒక్క రోడ్డు లేదు. 2014-19 కాలంలో కేంద్ర ప్రభుత్వం కేవలం రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన 5,000 కోట్ల రూపాయల డబ్బులను వృధా చేశారు, గుత్తేదారులకు దోచిపెట్టారు కదా. ఒక్క శాశ్వత రోడ్డుని స్ట్రైట్ గా హైవే మీద నుంచి అమరావతిలోకి ఎందుకు నిర్మించలేకపోయింది నీ ప్రభుత్వం? ఎక్కడికి పోయింది నీ ప్రభుత్వం? అమరావతి పేరుతో మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోలవరం 2018 నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందజెబుతానన్న మాట నిజం కాదా? ఏమైంది పోలవరం? ఈ రోజు వరకు దిక్కు దశ లేదు. ప్రత్యేక హోదా సాధన నేనే చేస్తానని చెప్పిన మాట మీరు 2014-19 కాలంలో నిజం కాదా? ఏమైంది ఆ హామీ? విభజన హామీలన్నింటినీ సాధించుకొచ్చేది నేనే అని చెప్పిన మాట మీరు నిజం కాదా? ఆ రోజు 2014-19 కాలంలో కూడా బీజేపీ, మీరు జనసేన పార్టీలే ఉమ్మడిగా రాష్ట్రాన్ని ఏలేరు కదా. ఆ రోజు వరకు కూడా ఆ రోజు కూడా మీరు మోసం చేసిన మాట నిజం కాదా? ఏముంది మీరు ఆ రోజున సాధించింది ఏందయ్యా? మీరు 2014-19 కాలంలో అంటే 10 సంవత్సరాల హక్కుగా రాజధాని హైదరాబాద్ లో మనకి హక్కు ఉంటే కేసీఆర్ దగ్గర ఓటుకు నోటు కేసులో చిక్కుకొని ఆయన కాళ్ళ దగ్గర ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి పారిపోయి వచ్చి బస్సులో నువ్వు దాక్కుని 14-19 కాలంలో నేనేదో సాధించానని జనాల్ని ఏదో మైమర్చి చెవులో పూలు పెడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు? గోదావరి పుష్కరాల్లో 33 మందిని నీ సినిమా షూటింగ్ల పెచ్చతో చంపిన మాట నిజం కాదా? అది 2014-19 కాలంలో జరిగింది. సంపూర్ణమైన కరువు వచ్చింది, వర్షాభావం వచ్చింది, ఎటు చూసినా ప్రాజెక్టులన్నీ నిండిపోయినాయి. ఈ ఘన చరిత్ర కూడా మీదే 14-19 కాలంలో. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆ చరిత్ర మీదే 14-19 కాలంలో. మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి 2014-19 కాలంలో, ఆ చరిత్ర మీదే. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అత్యాచారాలలో. కాల్మనీ ఇలాంటి కేసులు మహిళలకు డబ్బులు ఇచ్చి ఆ మహిళలను అన్యాయంగా వ్యభిచార కోపంలోకి లాగిన చరిత్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. అది 2014-19 కాలంలో జరిగింది. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పత్రికని సాక్షికి నామకరణం చేస్తూ మీరు ఈరోజు మాట్లాడారు, సంతోషం. సాక్షి మాది కాదని, మాకు సంబంధం లేదని, మేము ఏ రోజు ఎస్కేప్ అవుతా. ఖచ్చితంగా సాక్షి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి వైఎస్ భారతి గారి యొక్క అధ్యక్షత నడుస్తుంది. మాకేం భయం లేదు. ఆంధ్రజ్యోతి ఎవరు మరి? ఈనాడు ఎవరిది? TV5 ఎవరిదండి? ఈ ముగ్గురు ఎవరండి? ఒక్కటంటే ఒక్కరోజైనా సవాల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఏ ఒక్క రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడు అని ఒక్క మారుబడ చెప్పలేని ఆ మూడింటిని మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జేబు సంస్థలుగా అభివర్ణిస్తాం. దీనిలో ఏముంది? 3 పత్రికలు, 3 ఛానళ్లు, దేశం 2 మీడియా పెట్టుకుని ఊరేగుతున్నారు. సాక్షి సమాజ శ్రేయస్సు కోసం ఏకపక్షంగా ఉన్న మీడియాని దాటుకుని జరుగుతున్న నిజాలను ఈ ప్రపంచానికి చెప్పింది సాక్షి. జరుగుతున్న సత్యాన్ని ప్రజలకు చెప్పింది సాక్షి. ఈ సమాజం యొక్క ఎదుగుదల సాక్షి యొక్క భాగస్వామ్యం ఉంది. ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడంలో సాక్షి యొక్క భాగస్వామ్యం ఉంది. ఏకపక్షంగా నువ్వు నీ ఒక్కడి యొక్క నాయకత్వం కోసం, నిన్ను ముఖ్యమంత్రి చేయడం కోసం 3 పత్రికలు, 3 ఛానళ్లు రోజు పనిచేస్తుంటే టీవీ డిబేట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఒక్క సాక్షి మాత్రమే నీతి నిజానికి నిలబడి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పని చెప్పింది తప్ప 51% ఓట్లు తెచ్చుకున్న నాయకుడయ్యా. నిన్న మీరు ముగ్గురు కలిసిన 40% ఓట్లు తెచ్చుకున్న నాయకుడయ్యా. ఎందుకు నీకు అంత ఆక్రోశం, ఉక్రోషం ఎందుకు? అంటే ఒక సాక్షి కూడా ఆయన ఎక్కడ ఉంటారు. నీ డబ్బాయే వినాలా, నీ సోదే వినాలా, మీరు చెప్పే అబద్ధాలే ప్రచారం చేయాలా. రోజు 7 గంటలకు ఒకడు, 8 గంటలకు ఒకడు టీవీ డిబేట్లు పెట్టుకుని వచ్చి కూర్చొని నువ్వు రాసే పత్రికల్లో లీడ్ స్టేట్మెంట్లు తీసుకుని డిబేట్లు పెడితే ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద చెవిలో పూలు పెట్టుకుని మీ వాదనలన్నీ నమ్మాలా.
ఏ రికార్డులతో నువ్వు మటర్ అంటే నమ్మాలా, జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు డ్రామా అంటే నమ్మాలా. అది నిజం కాదు, ఇది అబద్ధం అని చెబితే సాక్షి ఈరోజు విద్రోహ శక్తిగా మారింది. ఏ విధంగా మారిందో మీరే చెప్పండి, ఎలా మారిందో చెప్పండి. సాక్షి లేకపోతే ఈ రోజున పేదవాడికి అసలు నిజాలు తెలిసిందయ్యా, మధ్యతరగతి వాడికి నిజాలు తెలుసున్నాయా. నీ పార్టీ నా పార్టీ కానీ ఒక మధ్యస్థంగా ఉండే ఓ 10% ఓట్లకు నిజాలు తెలుసున్నాయా, తెలియదు. నీ వాళ్ళని వినిపించుకుని ఉండేవాడు. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడని నువ్వు నన్ను అడిగితే నేను చెబుతున్నా. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ సమాజంలో సామాజిక న్యాయం సాధించాడు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేశాడు, అందరికీ సమానమైన హక్కులు కల్పించాడు, రాజకీయంగా పదవులు ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రులు చేశాడు, హోంమంత్రులు చేశాడు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు రాజకీయ స్వరములు ఇచ్చాడు. నువ్వేం చేశావు కదా, ఉన్న పదవులను ఓడబెట్టేశావు. మేము 5 మంది దళితులకు మంత్రులు ఇస్తే నువ్వు కేవలం 2 ఇచ్చావు. 2014-19 కాలంలో ఒక షెడ్యూల్ ట్రైబ్ మంత్రి ఎందుకు లేడు నీ కేబినెట్ లో? 2014-19 కాలంలో మైనార్టీ మంత్రి నీ కేబినెట్ ఎందుకు లేడు చంద్రబాబు నాయుడు గారు? చెప్పు లెక్క. మా దగ్గర ఉప ముఖ్యమంత్రిగా మైనార్టీ ఉన్నాడు, మా దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎస్పీ ఉన్నాడు, మా దగ్గర హోంమంత్రిగా ఒక దళితురాలు ఉంది. నీ దగ్గర ఏముందా? మేము చెప్పిన మాటే కదా. ఈ రోజు నీ దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ కూడా మేము చెప్పిన మాటే, నీకేం తెలుసు? ఆర్థిక స్వరమని కల్పించాడు, అట్టడుగు వర్గాలకు డబ్బులు ఇచ్చాడు, కొనుగోలు శక్తిని ఇచ్చాడు. కరోనా లాంటి మహమ్మారి ఈ దేశాన్ని ప్రపంచాన్ని పట్టి పీడుతుంటే డబ్బులు బట్టల్లోకి పడేది. ఈ రోజున బట్టన్ నొక్కడానికి అవహేళన చేశారు కదా. ఆ బట్టన్ నొక్కమంటే 2 సంవత్సరాల కరోనా మహమ్మారి కనీసం భార్య భర్త కలుసుకోవడానికి భయపడే రోజుల్లో, కష్టకాలంలో కన్న బిడ్డగా ఆదుకున్నాడు, నిలబడ్డాడు, మరణాల శాతం తగ్గించాడు, కరోనాని భయపెట్టి ఆంధ్రప్రదేశ్ బయటికి పంపించాడు, రైతు రాజ్యం తెచ్చాడు, ఆర్థిక సెంటర్ తెచ్చాడు, మద్దతు ధరలు ఇచ్చాడు, విత్తనాలకు, ఇన్పుట్ సబ్సిడీలకు, ఎరువులకు కలలేకుండా చేశాడు, రైతులకు నేనున్నానని చెప్పాడు. నువ్వేం చేశావు? ఈ రోజున పొగాకు రైతులు, శనగ రైతులు, మిర్చి రైతులు, ధాన్యం రైతులు ఆత్మహత్యల శరణంగా బతుకుతున్నారు నీ కాలంలో. నువ్వేం చేశావు? ఈ సంవత్సర కాలంలో, ఈ 12 నెలల కాలంలో రైతులకు కేవలం ఆత్మహత్యలను గిఫ్ట్ గా ఇచ్చాడు పిలిపించినందుకని ఈ సందర్భంగా మనం చూసాం. మహిళా సాధికారత ఇచ్చాడు, మహిళలకు కొనుగోలు శక్తి ఇచ్చాడు, ఏ పదవి ఇచ్చినా మహిళలుగా ఇచ్చాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు. నువ్వే ఇచ్చావు, ముందు 0 ఇచ్చావు. తల్లి పన్నుల పేరుతో 1 సంవత్సరం ఇవ్వాల్సిన నీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అరాకొరగా ఎందుకు 50% మందికి డబ్బులు ఇచ్చావు, మిగతా 50% మంది తల్లులకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్. నువ్విచ్చే తల్లి వందనంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చేవాడు అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమిచ్చిన అమ్మఒడిలో పార్టీల ప్రస్తావన లేదు కదా, మేమిచ్చిన రైతు భరోసాలో పార్టీల ప్రస్తావన లేదు కదా, మేము చేసిన ఏ ఒక్క మేళల్లో ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, రుణాల మాఫీ కానీ ఎక్కడ కూడా పార్టీల ప్రస్తావన లేదు కదా. కానీ నీ పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం, అగమ్య గోచరం, పార్టీ 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 పార్టీ. ఒక్కసారి గెలిచిన తర్వాత నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ప్రస్తావన తేకూడదు కదా. నువ్వు చేస్తున్న హత్యలు, నువ్వు చేస్తున్న మారణ హోమం, నువ్వు ఈ రోజున చిందించే ప్రతి రక్తపు బొట్టు అది నీ బిడ్డల తరం. ఈ అబద్దాల కోరతో నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీకు శాపంగా మారబోతుందని సందర్భంగా నేను మనవి చేస్తాను. ఆరోగ్య రంగాన్ని నువ్వు చిన్నభిన్నం చేస్తే, ఆరోగ్యశ్రీని అడకనెక్కిస్తే, ఆరోగ్యశ్రీకి తెచ్చాడు. ఒకే రోజున 1100 108 వాహనాలను పెంచ్ సర్కిల్లో ప్రవేశపెట్టాడు. పేదవాడికి ఆరోగ్యాన్ని దగ్గరికి అందించాడు. పిహెచ్సి సెంటర్లు నాడు నేడు చేశాడు. విద్యారంగం చూద్దాం. విద్యారంగాన్ని నువ్వు జేబు సంస్థగా వాడుకున్నావు. నారాయణ చైతన్య సంస్థలకు పెంచి పోషించావు. అలాంటి విద్యారంగాన్ని నువ్వు భ్రష్టు పట్టిస్తే ఆ విద్యారంగాన్ని ఈ రోజున నాడు నేడు పేరుతో, ఇంగ్లీష్ మీడియంతో, కోరుమద్దుతో, అమ్మఒడితో ఈ రోజున అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. సంక్షేమం గురించి మాట్లాడదాం అంటే నీకు సంక్షేమం అనే పదం కూడా నీకు సరిగ్గా పలకటం రాదు. కానీ సంక్షేమాన్ని ఈ రోజున ఓ జాలరు, ఓ తోపుడు బండ్ల వ్యక్తి, ఓ పద్మశాలి, ఓ నాయబ్రాహ్మణుడు, టైలరు, పాస్టరు, ఇమాములు, పూజారులు, చిరువ్యాపారులు, తల్లిదండ్రులు ఇలా చెప్పుకుంటే పోతే చంద్రబాబు నాయుడు గారు
ఈ రాష్ట్రంలోని పేదవాడికి నేనున్నానని చెప్పిన ముఖ్యమంత్రి, నేను ఆదుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి, సంక్షేమాన్ని సమానమైన న్యాయాన్ని చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నీకు ఆయనకు అసలు పోలికే లేదు, అనవసరం పోలిక. ఎందుకంటే నువ్వు అబద్ధాలతో పుట్టి పెరిగి జీవిస్తున్న ఓ మాసపు నాయకుడు నువ్వైతే నిజము, నిర్భయము, పోరాటము, ఉద్యమం అనే స్ఫూర్తితో సోనియా గాంధీకి ఎదురు తిరిగాడు. మొగాడులాగా 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు. ఈ రోజున తన పార్టీ తన కోసమే పనిచేసే కార్యకర్తలను నువ్వెంత కుట్రలు చేసిన 40% ఓటు బ్యాంకుని జేబులో పెట్టుకున్న నాయకుడితో నీ ప్రయాణమని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. తెలుగుదేశం పార్టీ నువ్వు జనసేన, బీజేపీ తీసేసి నీ ఓట్ బ్యాంక్ శాతం ఎంత వచ్చావు, నీ ఓట్ బ్యాంక్ శాతం ఎంత వచ్చావు, నీకు ఆ నిజం తెలుసని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఘోరంగా విఫలం చెంది హామీలకు అంతం పలికి దౌర్జన్యాలకు, దాడులకు, దోపిడీలకు, తప్పుడు కేసులకు, అవినీతికి పరాకాష్ఠగా మారి దళితులపై దాడులు చేస్తూ పోలీసులను పూర్తిగా చేరు సంస్థగా వాడుకుంటున్నారు. తెనాలి వెళ్లి దళితులను పరామర్శిస్తే నువ్వు వాళ్ళని గంజాయి బ్యాచి, రౌడీలు అంటున్నావు. నేనేం అడగట్లేదు, మళ్లీ చెబుతున్నా. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి నువ్వు తెనాలి కుర్రవాళ్లను ఇలాగనే నువ్వు మాట్లాడితే నీ మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రకాశం జిల్లాలో అమన్పూర్లో ఓ రౌడీ షీటరు, ఒక 7 కేసులు ఉన్న ఓ రౌడీ షీటరు చనిపోతే నువ్వు వెళ్ళావు ముఖ్యమంత్రి స్థాయిలో, అలాగే మీ కుమారుడు వెళ్ళావు. ఆయన ఏ బ్యాచ్ అండి? ఆయన ఏ బ్యాచ్? ఆయన క్లీన్ చిట్ ఉందా సమాజంలో? అంటే నీ కార్యకర్త కాబట్టి నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు. ఆయనకి ఏం కేసులున్నా పర్లా, ఆయన ఉన్నతమైన కులంలో పుట్టినవాడు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చేస్తే అది గొప్ప విషయం. ఓ పేదవాడు తెలిసి తెలియక కుర్ర వయసులో ఏవో తప్పులు చేస్తే వాడి మీద ఒక కేసు పెడితే నీ పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి బూట్ కాల్ని నా వాడి మీద పెట్టి అధికారులు కోటింగ్ ఇస్తే నువ్వు వాడిని దళితుడని హీనాతహీనంగా మాట్లాడతావా? నువ్వు వెళ్లే పరామర్శలన్నీ దృష్టాంతులైన పరిటాల రవి కూడా దేశభక్తుడే. పరిటాల రవి, అమన్పూర్లో చనిపోయిన వ్యక్తి అందరూ దేశభక్తులు. నా బిడ్డలు మాత్రం రౌడీ షీట్లు, నా బిడ్డలు మాత్రం గంజాయి వాళ్ళు. నోరు దగ్గర పెట్టుకుని మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు నోరు జారటం ఇలాగనే కంటిన్యూ అయితే నీ మీద SC ST అట్రాసిటీ కేసు ఇప్పుడు పెట్టలేకపోవచ్చు, నువ్వు పెట్టలేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నువ్వు నన్ను అడ్డుకోవచ్చు, నన్ను నువ్వు అనేక విధంగా వేదన పెట్టవచ్చు, నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, పోలీస్ కేసు పెట్టొచ్చు, నా తల పగలగొట్టొచ్చు, నన్ను వినుకొండ లాంటి రోడ్డు మీద నడి బజార్లో నిలువున నరకొచ్చు. కానీ ఒక్కరోజు నాకు వచ్చింది. ఆ ఒక్కరోజు కోసం 1000 కళ్ళతో మేమందరం అకుంఠిత దీక్షతో, పట్టుదలతో నీ పోలీసు లాఠీలు, నీ కేసులు నన్ను ఏమీ భయపెట్టలేవు. నాకున్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే. ఆ ముఖ్యమంత్రి చేసి నువ్వు చేసిన ప్రతి చండాలపు కార్యక్రమానికి, ప్రతి హీనాతీహీన కార్యక్రమానికి, ప్రతి అవమానానికి బదులు ఇచ్చుకొని తీరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు దోపిడీ చేసుకుంటే పోతే మేము నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దళితుల మీద దాడి జరిగితే జగన్ వెళ్ళాడు. పిన్నెల్లి రామకృష్ణాన్ని జైల్లో వేస్తే నువ్వు జగన్ వెళ్ళాడు. వంశీ గారిని జైల్లో వేస్తే జగన్ వెళ్ళాడు. సత్తెనపల్లిలో ఓ కార్యకర్తను మర్డర్ చేస్తే జగన్ వెళ్ళాడు. అంటే ఇక్కడ కుల, మత, ప్రాంత, దళితులు, ఒక కమ్మవారు, ఒక రెడ్డి గారు, ఒక కాపు, ఒక కమ్మ, అందరూ ఎక్కడ ఏ కష్టం జరిగినా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కానీ నువ్వు ఎలాంటి రాజకీయం చేస్తున్నావు, ఏ ప్రాతిపదిక మీద రాజకీయం చేస్తున్నావు, ఏ సామాజిక కోణంలో రాజకీయం చేస్తున్నావు, ఎందుకు ఈ విధమైన రాజకీయం చేస్తున్నావు ఈ ప్రపంచానికి తెలుసని, ప్రపంచమే కళ్ళు మూసుకోలేదని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నావు. నువ్వు రేపు వస్తున్నావు. నువ్వు రేపు వచ్చినప్పుడు నా ప్రజలకు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని నిన్ను ముఖ్యమంత్రి చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన సూపర్ 6 హామీలను గురించి అడుగుతారు. నువ్వు సమాధానం చెప్పే తీరాలి. ఉచిత బస్సు ప్రయాణం నువ్వు చెప్పిన హామీ ఏమైందని అడుగుతారు. నువ్వు సమాధానం చెప్పి తీరాలి. తల్లికి వందనం ఇంట్లో ఉన్న బిడ్డలందరికీ ఇస్తానన్నావు, పార్టీలకు అతీతంగా ఇస్తానన్నావు. ఆ హామీ గురించి అడుగుతారు. నువ్వు తప్పనిసరిగా చెప్పే తీరాలి. రైతులకు ఇస్తానన్న రుణాల డబ్బులు ఏమైనా రైతన్న అడుగుతాడు. ఖచ్చితంగా రైతన్నకు నువ్వు చెప్పే తీరాలి. యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు 2000 రూపాయలు,
వాటి విషయం అడుగుతారు, నువ్వు చెప్పే తీరాలి. నిరుద్యోగ పృథివీ ఇస్తానంతో పాటు ఉద్యోగులు ఇస్తానని ఆ ఉద్యోగం గురించి వివరాలు నువ్వు రేపు చెప్పే తీరాలి. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రాజధాని ఒక ఆత్మగౌరవ అంశాన్ని నువ్వు రెచ్చగొట్టి రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు అప్పనంగా తీసుకుని ఇంకా 44 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా. ఇప్పటికే ఇచ్చిన రైతులు రేపు అడుగుతారు, రేపు గ్రామాలను అడుగుతారు నిన్ను, అయ్యా నేను ఆల్రెడీ నీకు భూమి ఇచ్చాను రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలు ఇచ్చాను, నాకు ఇంతవరకు నువ్వు ఫ్లాట్ ఇవ్వలేదయ్యా, ముందు ఈ ఫ్లాట్ సంగతి తేల్చా 44,000 ఎకరాల గురించి మాట్లాడుకుంటారు, నువ్వు సమాధానం చెప్పింది. ఉభయ గోదావరి జిల్లాలో శ్రీకాకుళం దగ్గర నుండి ఉత్తరాంధ్ర జిల్లాలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో పోలవరం నిర్మాణం గురించి అడుగుతుంది, నువ్వు చెప్పే తీరాలి. విభజన హామీలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం గురించి ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్ గురించి అడుగుతుంది, నువ్వు చెప్పే తీరాలి. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్మాణం ఎంతవరకు వచ్చిందని కడప ప్రజలు, చిత్తూరు ప్రజలు, మరి కర్నూలు ప్రజలు, అనంతపురం ప్రజలు అడుగుతారు, నువ్వు చెప్పే తీరాలి.